మార్నింగ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఈ టోర్నమెంట్ లో విజేతగా దొంతినేని శ్రీనివాసరావు జట్టు నిలవగా రన్నర్ గా డాక్టర్ రమణారావు జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్ కి స్పాన్సర్ గా కీసరి యశ్వంత్ వ్యవహరించి కప్పులు అందజేశారు. బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 17 వార్డు కౌన్సిలర్ మంగళ దివ్య శ్రీనివాస్ మరియు ఎంసీసీ ఫౌండర్ గిరి, నగేష్, సంజు, ఆంజీ, ప్రవీణ్ హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వంగల శ్రీనివాస్ మాట్లాడుతూ యువకులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా క్రీడా రంగంలో రాణించాలని కోరారు. ఎంసీసీ మార్నింగ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో 4 జట్లుగా ఉండి మరి ఈ రోజు ఫైనల్ రావడం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో రన్నర్ గా రమణారావు సార్, మరి విన్నర్ గా మన శ్రీనివాస్ సీనన్న గారు ఫైనల్ రావడం జరిగింది. ఈ టోర్నమెంట్ కు సహకరించినటువంటి ప్రతి ప్లేయర్స్ కు, ప్రతి ఒక్క కెప్టెన్స్ కు మా ఎంసీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే ఇటువంటి టోర్నమెంట్ కు ఎంతమంది స్పాన్సర్లు ఇవ్వడం జరిగింది. ఈ టోర్నమెంట్ కు ముఖ్య స్పాన్సర్ కీసరి యశ్వంత్ గారు, రన్నర్, విన్నర్, అలాగే 3rd ప్రైజ్, 4th ప్రైజ్ అందరికి ఎంసీసీ ప్లేయర్స్ కు కప్పులు, షీల్డ్ ఇవ్వడం జరిగింది. వారికి మా ఎంసీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే మా ఎంసీసీ గత 10 సంవత్సరాల నుంచి మార్నింగ్ లేసుకుంటూ క్రికెట్ ఆడడం జరుగుతుంది. ఈ మా ఎంసీసీకి సహకరించిన ప్రతి ఒక్క ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎంసీసీ మార్నింగ్ క్రికెట్ క్లబ్ దాదాపు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయింది. 25th మ్యాచ్ సీజన్ అన్నట్టు ఇది చాలా ఆఫీషియల్ గా జరుగుతున్నాయి. మొత్తం ఎప్పటి నుంచో చూస్తున్నా మా నాన్న పేరు మీద చిన్న టోర్నమెంట్ పెట్టాలని అనుకుంటున్నాను. చాలా చూసి మార్నింగ్ క్రికెట్ క్లబ్ చాలా మంది వస్తున్నారు, చాలా మంచిగా జరుగుతుంది. ఈ సందర్భంగా మార్నింగ్ క్రికెట్ క్లబ్ మా నాన్న జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ చేపేయడం జరిగింది. ముఖ్యంగా సీనన్న గారు, దొంతుల సీనన్న గారు తరఫున చేయడం జరిగింది. గత 10 రోజులుగా నిర్వహించుకున్నటువంటి మన ఎంసీసీ 25వ సీజన్ సిల్వర్ జూబ్లీ ఈరోజు ఫైనల్ జరుపుకోవడం జరిగింది. ఎంసీసీ మార్నింగ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 8 సంవత్సరాలుగా 25వ సీజన్ సిల్వర్ జూబ్లీ ఈరోజు ఫైనల్ మ్యాచ్ రమణ మరియు శ్రీనివాస్ ఆధ్వర్యం అది జరగడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ దీంట్లో నాకు విన్నర్ రావడం చాలా సంతోషంగా ఇచ్చింది. అలాగే దగ్గర దాకా వచ్చి రన్నర్ తీసుకున్నటువంటి రమణన్న గారికి కూడా కంగ్రాచులేషన్ తెలుపుకుంటున్నాను. మేము దాదాపు 15-20 మందితోటి స్టార్ట్ అయిన ఈ మార్నింగ్ క్రికెట్ క్లబ్ ఇప్పుడు 80 మంది వరకు చేరుకున్నది. దీనికి ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవడం, రావడం, వాకింగ్ కాకుండా, అంటే వాకింగే కాదు, వామప్ అంటే క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అనే విధంగా ఈరోజు చాలా మంది రావడం జరుగుతుంది. దీనికి కప్పులు స్పాన్సర్ చేసినటువంటి కీసరి యశ్వంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నాకు విన్నర్ కి సహకరించిన నా టీం సభ్యులందరికీ మరియు ఎంసీసీ క్రికెట్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా వెమ్లాలోని ఎంసీసీ మార్నింగ్ క్రికెట్ క్లబ్ 25వ సీజన్ ను ప్రారంభించుకుని ఘనంగా 4 జట్లు పాల్గొని అద్భుతంగా ఆడి కల్మషం లేకుండా అందరూ ఐక్యంగా ఆడి రన్నరు, విన్నరు, విజేతలు అయిన రన్నరు రమణారావు సార్ గారికి, విన్నరు సీనన్న గారికి కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ, అలాగే మా ఎంసీసీ మార్నింగ్ క్రికెట్ కు సహకరించిన కీసరి యశ్వంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా అంటే ఆటతో పాటు ఆరోగ్యం అనేది ఉంటది. అందుకే మార్నింగ్ క్రికెట్ అనేది ఒకప్పుడు దాదాపు ఒక 2-3 జట్లతోని ప్రారంభమై ఈ రోజు దాదాపు మార్నింగ్ క్రికెట్ అంటే ఒక 100 నుంచి 200 మంది సభ్యులుగా ఇట్లా ఉన్నారు వెమ్లాడలో. నిజంగా మనందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎంసీసీని ఫస్ట్ ప్రారంభించిన మా గిరన్న, నాగేష్ అన్న, ఇంకా మా ప్రవీణ్ అన్న, వీళ్ళందరూ కూడా ఇప్పుడే వేరు, పండు, సంతన్న, సంజీవ్ అంటే చెప్పుకుంటూ పోతే మస్తు మంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకవేళ పేర్లు అంటే అనలేదని చెప్పి బాధపడద్దు. అట్లాగే దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నా. ఇట్లే ఎంసీసీకి ప్రతి ఒక్కరు